పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి, సీనియర్ శాస్త్రవేత్త, సేద్య విభాగంలో అనంతపురంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్నాను. ఈ రోజు మనము ఉలవ సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. ఈ ఉలవ అనేది సాధారణంగా రాయలసీమ జిల్లాలో గానీ లేకపోతే మనకు నార్త్ కోస్టల్ జిల్లాలో గానీ ప్రధాన పంట అయినటువంటి వేరుశనగ గానీ లేకపోతే జొన్న, సజ్జ ఇవన్నీ కూడా మనకు గోగు ఇలాంటి పంటలు వేయలేని పక్షంలో, ఎందుకంటే మనకు ఋతుపవనాలు ఆలస్యమైనప్పుడు రెండో పంటగా లేట్ ఖరీఫ్ లో ఆగస్టు మనకు సెప్టెంబర్ లో మనకు వర్షాలు రాని పక్షంలో ఉలవను ప్రత్యామ్నాయ పంటగా కూడా దీన్ని మనం సాగు చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇది ప్రధానంగా మనం విత్తేటువంటి సమయం ఎప్పుడు అంటే మనకు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో విత్తుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి సాధించడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా ఎర్ర నేలలు గానీ, నల్ల నేలలు గానీ, చల్క నేలలు గానీ అనుకూలమైనటువంటి నేలలు మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి నేలలు, మురుగునీరు నిల్వ ఉండేటువంటి నేలలు మనకి ఉలవను సాగు చేసుకోవడానికి పనికిరావు. అదేవిధంగా విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బనైజం చొప్పున మనము కలిపి విత్తుకున్నట్లయితే విత్తనం ద్వారా గానీ లేకపోతే మనకు భూమి ద్వారా వచ్చేటువంటి శిలీంధ్రాలని నిర్మూలించుకొని బాగా జర్మినేషన్ రావడానికి, పాపులేషన్ అంటే మొక్కల యొక్క సాంద్రత బాగా ఉండి మనకు అధిక దిగుబడి రావడానికి అనువుగా ఉంటుంది, వీలుగా ఉంటుంది. అదేవిధంగా నేల తయారు చేసుకున్నట్లయితే ఖరీఫ్ లో మొదటి పంట కోసిన తర్వాత తగిన తేమను మనం బాగా చూసుకొని భూమిని బాగా 2-3 సార్లు నాగలితో గానీ ట్రాక్టర్ తో గానీ బాగా దున్ని చదును చేసుకొని మనము విత్తనం అనేది వేసుకోవాలి. అదేవిధంగా విత్తనము వాటి యొక్క విత్తే దూరం ఎంత ఉండాలని చూసుకున్నట్లయితే రైతు సోదరులు ఎకరాకు 8 నుంచి 10 కిలోలు గురుతో గానీ లేకపోతే ట్రాక్టర్ తో మనం ఆటోమేటిక్ సీడ్లు అనేటివి ఇప్పుడు మనకు రైతు సోదరులందరూ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా విత్తుకున్నట్లయితే 8 నుంచి 10 కిలోలు విత్తనం అనేది సరిపోతుంది. అదేవిధంగా నార్త్ కోస్టల్ జోన్ లో మన శ్రీకాకుళం, విజయనగరం ఆ జిల్లాల్లో సాధారణంగా వెదజల్లే పద్ధతిలో ఉలవ సాగు చేయడం అనేది అక్కడ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మనకు 12 నుంచి 15 కిలోలు 1 ఎకరాకు విత్తనం అనేది సరిపోతుంది. అదేవిధంగా వరుసల మధ్య విత్తుకున్నప్పుడు విత్తే దూరం ఎంత ఉండాలంటే వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలో మొక్కకు దూరం 10 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకొని విత్తుకున్నట్లయితే మనకు మొక్కల యొక్క సాంద్రత 1 స్క్వేర్ మీటర్లో 1 చదరపు మీటర్లో 33 మొక్కలు ఉండే విధంగా చూసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడిని సాధించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే రైతు సోదరులు ప్రధానంగా భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వేసుకున్నట్లయితే వాటి ద్వారా మనం ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, భూమిలో ఎలాంటి పోషక పదార్థాల లోపాలు ఉన్నాయి, వాటి ద్వారా మనం ఎరువులు వేసుకున్నట్లయితే ఎరువుల మీద పెట్టేటువంటి పెట్టుబడి తగ్గించుకొని మొక్కలు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్, పోషకాలను మనం సరైన మోతాదులు అందించగలం అవుతాము. ఒకవేళ భూసార పరీక్ష చేయలేని రైతులకు ఎకరాకు 4 కిలోల నత్రజని, అదేవిధంగా 10 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను మనము భూమిలో ఆఖరి దిక్కులు వేసుకుని విత్తుకోవాలి. అదేవిధంగా కలుపు విషయానికి వస్తే సాధారణంగా ఇది మనకు లేట్ ఖరీఫ్ అంటే మనకు సెప్టెంబర్, అక్టోబర్ లో వేస్తాం కాబట్టి కలుపు బెడద కూడా మనకు ఇందులో కొద్దిగా తక్కువగానే ఉంటుంది. కాకపోతే విత్తిన 30 నుంచి 40 రోజుల వరకు ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మనకు కలుపు సమస్య ఎక్కువగా ఉంది అలాంటి ప్రాంతాల్లో మనం ఏం చేసుకోవాలంటే ఫ్లూక్లోరాలిన్ అనేది మనకు 1 ఎకరాకు 1 నుంచి 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ నీటిలో బాగా కలిపి భూమి పైన బాగా పిచికారి చేసుకుని భూమిలోకి బాగా కలిదున్నట్లయితే మనకు తద్వారా 30-40 రోజుల వరకు ఎలాంటి కలుపు మొక్కలు అనేటివి మొలుచుకోకుండా ఉంటాయి. అదేవిధంగా విత్తిన 40 రోజుల వరకు మనం ఎలాంటి కలుపు మొక్కలు చూసుకోవాలి. తర్వాత మన అంతర కృషి, లైన్ సోయింగ్, గొర్రెతో గానీ ట్రాక్టర్ తో గానీ విత్తుకున్నటువంటి రైతులు అంతర కృషి చేసుకున్నట్లయితే మట్టి అనేది మొక్కలకు బాగా మొదల్లో ఎక్కి తద్వారా మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చేటువంటి అడపాదడప వర్షాలకి ఆ నీరు బాగా లోపలి పొరల్లోకి ఇంకిపోయి బాగా బెట్ట పరిస్థితుల్లో కూడా మొక్క తట్టుకొని అధిక దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ పంటకు నీటి అనేది పెద్దగా అవసరం ఉండదు. కాకపోతే నీటి తడులు ఎప్పుడు అవసరం అవుతాయంటే కీలక దశల్లో, అంటే మనకు వర్షం లేదు అంటే అక్టోబరు ఆ నెలలో మనకు వర్షం లేనటువంటి పరిస్థితుల్లో కీలక దశల్లో ఏమైనా బెట్టకు వచ్చినప్పుడు 1-2 తడులు ఇచ్చుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని సాధించడానికి వీలవుతుంది. సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ పంటకు 250 నుంచి 300 మిల్లీలీటర్లు నీరు అనేది అవసరం అవుతుంది. ఒకవేళ మన బెట్ట పరిస్థితుల్లో మనకు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో పత్రారితం అనేది బాగా తగ్గిపోయి మొక్క యొక్క సారం అంతా బాగా కోల్పోతుంది. అలాంటి పరిస్థితుల్లో మెగ్నీషియం క్లోరైడ్ అనేది 6 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 5-10 రోజుల వ్యవధిలో బాగా మనం పిచికారి చేస్తే మనకు బాగా మొక్క యొక్క పత్రారితం కోల్పోకుండా మనకు అధిక దిగుబడిని ఇవ్వడానికి దోహదపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.